తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా నిరుద్యోగ మహిళలకు అన్యాయం చేస్తుందనేటువంటి ఉద్దేశంతో ప్రపంచమంతా మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరసన తెలపాలనుకుంటున్నామని కొద్దిసేపటి క్రితం భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కవిత మాత్రం ప్రకటించినటువంటి పరిస్థితి. అసలు ఎలాంటి అన్యాయం జరుగుతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా సత్య గారు ఉన్నారు. మేడం, ప్రధానంగా ఎలాంటి అన్యాయం జరుగుతుంది ఈ గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి టీఎస్పీఎస్సీ చేసిన దానికి ఇప్పుడు కొత్తగా అమలవుతున్న దానికి తారతమ్యం ఏం కనబడుతుంది? అంటే గత ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చింది గురుకులాలకు డిఎల్ జేఎల్ అట్లాగే టీజీటీ పీజీటీలకు సంబంధించి. ఇందులో రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి ఉమెన్ రిజర్వేషన్ నష్టం జరుగుతుంది. రెండోది ఏంటంటే డిఎల్ ఫిల్ చేసిన తర్వాత జేఎల్ ఫిల్ చేసిన తర్వాత టీజీటీ పీజీటీలు నియామకం చేపడితే పోస్టులు బ్యాక్లాగ్ అనేవి చూపించకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరూ కలిసి ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు డిఎల్ వచ్చింది, నాకు డిఎల్ వస్తే నేను డిఎల్కి వెళ్తాను. కానీ నువ్వు డిఎల్ ఫిల్ చేయకుండా గుంపు గుత్తగా అన్నీ కలిపి ఫిల్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే బ్యాక్లాగ్ పోస్టులు అనేవి ఏర్పడతాయి. సో ఎంతో కష్టపడి ఎన్నో రోజుల తర్వాత పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషను గత ప్రభుత్వము మంచిగానే వేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఈ గురుకుల టీచర్లు కావచ్చు లేకపోతే మిగతా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాలిట శాపంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే 33% రిజర్వేషన్ అనేది ఊరికే రాలేదు. మహిళలకి చాలా పోరాటాల ద్వారా సాధించుకున్న దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఒక అన్యాయంగా పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా జీవో నెంబరు 3ను రద్దు చేయాలి. 33% రిజర్వేషన్ ఖచ్చితంగా ఈ నియామకాలలో చూపించాలని చెప్పేసి డిమాండ్. ఇప్పుడు ప్రస్తుతం నియామకాలలో ఎంత రిజర్వేషన్ పాటిస్తున్నారు? 33 కాకుండా ఎంత రిజర్వేషన్? అంటే ఒక్కొక్క దాంట్లో టీజీటీలో ఒక 12%, మిగతా దాంట్లో 17% అట్లా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలు ఇస్తున్నారు. ఈ పత్రాలు ఇచ్చిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయి. కానీ చాలా వరకు అభ్యర్థులలో చాలా గందరగోళ పరిస్థితుంది. ఎన్నిసార్లు ప్రజావాణి దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిప్రజెంట్ చేయాలని చెప్పేసి అనుకున్న అధికారులు ఎవరు కూడా, అంటే ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కానీ డిప్యూటీ మినిస్టర్ని కలవడానికి కూడా వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు. మొదట్లో సీతక్కని కలిశారు. సరే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆచరణలో మాత్రం వీళ్ళ ఆందోళనని దృష్టిలోకి తీసుకోలేదు, ఆ సమస్యను పరిష్కరించలేదు. దీనివల్ల అనేక మంది మహిళలు ఇవాళ రోడ్డున పడే పరిస్థితి. ఎంతో కష్టపడి కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి డబ్బులు వెచ్చించి కష్టపడి రాసిన తర్వాత ఉద్యోగం వచ్చినాక కూడా ఈ జీవో నెంబర్ 3 రావడం మూలంగా మళ్ళీ వాళ్ళు వెనక్కిపోయే పరిస్థితి. కాబట్టి అందరూ సంతోషంగా సంబరాలు జరుపుకోవాల్సిన మార్చి ఏదైతే ఉందో ఈ మార్చి అయితే మాత్రం చాలామంది మహిళల పట్ల ఒక శాపంగానే చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం ఏదైతుందో అది చాలా తప్పుడు నిర్ణయం. నిరుద్యోగులను ఇన్వాల్వ్ చేయబోతున్నారా ఈ యొక్క కార్యక్రమానికి? ముఖ్యంగా నిరుద్యోగుల కోసమే మీ యొక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఓన్లీ పొలిటికల్కి సంబంధించినటువంటి కార్యక్రమంగా చూడొచ్చు. పొలిటికల్ కార్యక్రమంగా చూడదు. ఎందుకంటే వేలాది మంది మహిళలు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళందరూ నిరసనలు చేస్తున్నారు. కవితక్క గారిని కూడా గతంలో వచ్చి కలవడం జరిగింది. ఇష్యూ చాలా సీరియస్గా ఉంది కాబట్టి వాళ్ళు కూడా తరలి వస్తారు, వాళ్ళు కూడా ధర్నా కార్యక్రమంలో ఉంటారు. మేడం, ప్రధానంగా ఇప్పుడు తీసుకునేటువంటి మార్చి 5 ధర్నా చౌక్ కార్యక్రమం అనేది మొదటిసారిగా చేస్తున్నారు. ధర్నా చౌక్ వద్దకు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ పంచాలి మొదటిసారిగా మీరు పోతున్నటువంటి పరిస్థితి. ఎట్లాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు నిరుద్యోగుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో? అవునండి, ఎందుకంటే భారత జాగృతి ద్వారా మేము ఎప్పుడు కూడా కవితకు ఆధ్వర్యంలో మేము ఒక మంచి పనులు చేయడానికి ముందుకెళ్తాము. ఎందుకంటే అవరణలో సగము మహిళలకు కూడా పెద్ద ఎత్తున పెద్దపీట వేయాల్సింది పోయి ఉన్నదాన్ని గుంజుకున్నట్టుగా పర్సంటేజ్ తగ్గించేసి, ఎందుకంటే ఎంతోమంది కష్టపడి ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా అందరు కూడా ఇక్కడ రూమ్స్ తీసుకొని హాస్టళ్లలో ఉండి కూడా చదువుకొని వాళ్ళు గ్రూపు ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టుగా వాళ్ళంతా చదువుకొని కూడా వాళ్ళు అంటే మనము ఎంతోమంది లేని పిల్లలు కూడా ఉంటారు, తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన పిల్లలు కూడా ఉంటారు. అట్లాంటప్పుడు ఈ జీవో రద్దు చేస్తేనే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈసారి మహిళా దినోత్సవం రోజు మేము ఎప్పుడు కూడా సంబరాలు జరుపుకునే వాళ్ళము. ఈసారి మేము యువతకు అండగా ఉండి మేము ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. దీంట్లో అందరూ కూడా యువత అందరూ కూడా పాల్గొనవచ్చు. ఎందుకంటే కేవలం భారత జాగృతి కార్యక్రమంగానే చూడొచ్చా? ఇంకేమైనా ప్రజా సంఘాలు, నిరుద్యోగ సంఘాలు ఎవరినైనా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం కనబడుతుంది? భారత జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ పనికి, మంచి పనికి తోడుగా ఏ సంఘాలు వచ్చినా ఏ యూనివర్సిటీ వాళ్ళు వచ్చినా కూడా మేము దాన్ని ఒప్పుకుంటాం. ఎందుకంటే ఒక మంచి పనికి మనిషికి ఒక చేయూతగా వచ్చే అన్ని పార్టీస్ని కావచ్చు, యూనివర్సిటీని కావచ్చు, అందరినీ కూడా మేము ఓకే చేస్తామండి. అందరం కలిసి. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ధర్నా చౌక్ అంటేనే 500 మందికి 300 మందికి కుదించి పర్మిషన్ ఇస్తూ ఉంటారు. మీరు ఎంతమంది కోసం పర్మిషన్ తీసుకోబోతున్నారు?
అంటే నా ఉద్దేశంలో పర్మిషన్ ఎంతమందికి ఇచ్చినా కూడా జనము అంటే వచ్చే వాళ్ళు చాలా నష్టపోతున్నారు కాబట్టి ఒక 2-3 వేల మంది అయితే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే వాళ్ళు 500కి ఇవ్వని 1000కి ఇవ్వని, ఎందుకంటే కడుపు కాలిన వాడికి బాధ అనేది తెలుస్తుంది కాబట్టి దీంట్లో అందరూ కూడా పాల్గొంటారు. ఇది ఆ పరిస్థితి. దాదాపు భారత జాగృతి ఆధ్వర్యంలో మొదటిసారిగా ధర్నా చౌక్ వద్ద చేస్తున్నటువంటి కార్యక్రమం మార్చి 8న అందరూ కూడా ఆనందంగా ఉండాల్సినటువంటి సందర్భంలో ఒక పరిస్థితి ఏర్పడింది కాబట్టి నిరసన తెలియజేయడానికి నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల మాస్కులు ధరించి మరి మేము ఒక కార్యక్రమాన్ని అయితే తీసుకోబోతున్నామని కొద్దిసేపటి క్రితం కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ప్రకటించినటువంటి పరిస్థితి. చూడాలి మరి మే 8 తారీఖు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.